తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్ విపక్షాల నిరసన సభ రేపటికి వాయిదా. రైతు సమస్యలపై టీడీపీ ఆందోళన, గన్ పార్క్ దగ్గర ప్లకార్డుల ప్రదర్శన. తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలలు, బండెడు బుక్స్ తో విద్యార్థుల పరుగులు. టర్కీలో ఉధృతంగా మారిన ఆందోళనలు, హింసను సహించబోమన్న ప్రధాని. అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభమై పట్టుమని 10 నిమిషాలు కాకముందే 2 సార్లు వాయిదా పడింది. తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. తెలంగాణపై చర్చించాలని టీఆర్ఎస్, రైతాంగ సమస్యలపై చర్చకు టీడీపీ పట్టుపట్టాయి. టీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. విపక్షాల గందరగోళం మధ్య స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. ఈనాటి వాయిదా తీర్మానం తిరస్కరించింది. ప్రధానమంత్రి ఆల్రెడీ అవకాశం ఉందండి మీకు చర్చించడానికి అవకాశం ఉంది. దయచేసి దాన్ని ఉపయోగించుకోండి మీరు. ఈనాటి వాయిదా తీర్మానం తిరస్కరించింది. ప్రధానమంత్రి ఆల్రెడీ అవకాశం ఉందండి మీకు చర్చించడానికి అవకాశం ఉంది. దయచేసి దాన్ని ఉపయోగించుకోండి మీరు. రైతాంగ సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ దగ్గర ధర్నాకు దిగారు. అసెంబ్లీకి హాజరయ్యే ముందు టీడీపీ నేతలు గన్ పార్క్ దగ్గర బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో రైతులు సమస్యలతో సతమతమవుతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఖరీఫ్ మొదలైన రైతులకు అందుబాటులో విత్తనాలు లేవని ఆ పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్రంలో రైతులందరూ అప్పుల పాలైపోయి విధులేని పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా వారికి సహకరించే పరిస్థితి లేదు. అసలు పరిపాలన లేదు. వ్యవసాయ రంగం కుదేలు పడింది. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 35 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేయడం మాని. స్పీకర్ ప్రయోగించిన స్టాండింగ్ కమిటీలు సక్సెస్ అయినా అవి ఇచ్చిన నివేదికలు మాత్రం సర్కార్ని ఇరకాటంలో పెట్టాయి. ప్రభుత్వ పథకాల్లో లోపాల్ని ఎత్తి చూపిన స్థాయి సంఘాలు మళ్లీ కాగ్ నివేదికల్ని తలపించాయి. కాగ్ రిపోర్టుల్నే నాడు కాదన్న సర్కార్ నేడు స్థాయి సంఘాల నివేదికల్ని అంగీకరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ తరహాలో శాసనసభలో కూడా సభాపతి నాదెండ్ల మనోహర్ ప్రయోగించిన స్థాయి సంఘాలు సర్కారును ఇరకాటంలో పడేశాయి. పరిపాలనలో లోపాలు, బడ్జెట్ కేటాయింపులు, కేటాయించిన నిధుల ఖర్చులో అక్రమాలను తెరమీదకి తెచ్చాయి. సంక్షేమ పథకాల్లో అవినీతి, విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు గల కారణాలను బయటపెట్టాయి. కేవలం నిర్లక్ష్యమే జలయజ్ఞంలో ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తి కాకపోవడానికి కారణమని స్పష్టం చేశాయి. జెన్కోను నిర్లక్ష్యం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచారు. జెన్కోను నిర్లక్ష్యం చేయడం వల్లే విద్యుత్ ఛార్జీలు, సర్ఛార్జీలు అడ్డగోలుగా పెరిగాయని తేల్చింది శాసనసభ స్థాయి సంఘం. జెన్కో ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే ప్రైవేటు సంస్థల నుంచి కరెంటును అధిక ధరలకు కొనే దౌర్భాగ్యం తప్పుతుందని సూచించింది. ఇక విద్యుత్ సరఫరాలో 17% నష్టాలున్నాయని, వాటిని నివారించాలని సూచించింది. ఫలితంగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందన్నది స్థాయి సంఘాల సిఫార్సు. నీటిపారుదల రంగంలో 21 సిఫార్సులు. చిన్న చిన్న నిర్లక్ష్యాలే జలయజ్ఞంలో 28 ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి రాకుండా అడ్డుపడుతున్నాయని తేల్చింది అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ. 28 ప్రాజెక్టుల్లో పనులు పూర్తయ్యాయని, సర్కారు నిర్లక్ష్యం వల్లే కొన్ని పనులు పెండింగ్ లో పడ్డాయని తేల్చింది. ఇక ప్రాణహిత చేవేళ్ల కాంట్రాక్టులకు ఒక నిర్దేశిత లక్ష్యాన్ని పెట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షించాలని సూచించింది స్థాయి సంఘం. ప్రాజెక్టుల పనుల్లో నాణ్యత పరిశీలించేందుకు ఇంజనీర్ల కొరత ఉందని,
వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని సూచించింది. మద్యం పాలసీలో అనేక లొసుగులున్నాయి. మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న పన్నుల విధానాన్ని తీవ్ర స్థాయిలో తూర్పారబట్టింది స్థాయి సంఘం. ఎక్సైజ్, వ్యాట్ వంటి వాటితో 182% పన్నులు వేస్తూ ప్రభుత్వం మందుబాబుల జేబులు లూటీ చేస్తోందని విమర్శించింది స్టాండింగ్ కమిటీ. పన్నులు తొలగించి మద్యం ధరల్ని తగ్గించాలని సూచించింది. కొత్తగా వచ్చిన మద్యం పాలసీలో లోపాలున్నాయని, ఫలితంగా అమ్మకాలు బెల్ట్ షాపుల రూపంలో జరుగుతున్నాయని సూచించింది. ప్రభుత్వ పనితీరులో లోపాలే రైతుల పాలిట కష్టాలు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 31 అంశాల్లో లోపాలున్నాయని తేల్చింది స్టాండింగ్ కమిటీ. మార్కెట్లో అధిక ధర లభించే పంటల సాగును ప్రోత్సహించాలని, పంటల బీమా పథకం ప్రతి రైతు వినియోగించుకునేలా చూడాలని సూచించింది. సంక్షేమ పథకాల్లో అవినీతి, అక్రమాలు. సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అక్రమాలు, అవినీతి దారుణంగా ఉందని గుర్తించింది అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ. ఉపాధి హామీ పథకంలో కూలీలకిచ్చే మాస్టర్ రోల్స్ లో అక్రమాలు జరుగుతున్నాయని తేల్చింది. పంచాయతీరాజ్ పరిధిలో 20 పథకాల్లో లోపాలు, తీవ్రమైన అవినీతి, అక్రమాలకు దారితీస్తున్నాయని నివేదికలో పేర్కొంది. ఆరోగ్యం, వైద్య రంగంలో 36 సిఫార్సులు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తేల్చింది స్థాయి సంఘం. డాక్టర్లు, నర్సులు, సాంకేతిక సిబ్బంది లేక, మందులు దొరక్క ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని బయటపెట్టింది. ప్రజారోగ్యం, వైద్య విద్యలో సంస్కరణలు అత్యవసరమని పేర్కొంది. నిర్లక్ష్యానికి గురవుతున్న పారిశ్రామిక రంగం. విద్యుత్ కొరత, అధిక విద్యుత్ ఛార్జీల మూలంగా పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కరెంటు కోతలతో పరిశ్రమల రంగం సంక్షోభంలో పడిందని బయటపెట్టింది స్టాండింగ్ కమిటీ. అధిక ధరలు ఇస్తామన్నా ప్రభుత్వం కరెంటు సరఫరా చేయలేదనే విషయాన్ని తెరమీదకి తెచ్చింది అసెంబ్లీ స్థాయి సంఘం. ఇక గ్రామీణ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధిపై ఎకనైనా దృష్టి పెట్టాలని, మూతపడిన చక్కెర కర్మాగారాల్ని రీఓపెన్ చేయాలని సూచించింది. ముందుంది మంచి కాలం, రైతు రాజ్యమని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం పనితీరులో మాత్రం పూర్తిగా విఫలమవుతోందన్నది అసెంబ్లీ స్థాయి సంఘాలు తేల్చిన నగ్న సత్యం. కాగ్ నివేదిక మాదిరిగానే హాట్ గా ఉన్న అసెంబ్లీ స్థాయి సంఘాల నివేదికలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనే ప్రశ్న తెర మీదకొస్తోంది. తెలంగాణ అంశంలో కేంద్రం ఒక అడుగు ముందుకి 6 అడుగుల వెనక్కిలా తయారైంది. తెలంగాణ అంశాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడది సాధ్యం కాదని బాంబు పేల్చింది. జూన్ నెలాఖరులోగా సమస్య కొలిక్కి వస్తుందనుకున్న టీ కాంగ్రెస్ నేతల ఆశలపై నీళ్లు చల్లింది. తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన 2 ఎంపీలు, సీనియర్ నేత కేశవరావు టీఆర్ఎస్ లో చేరికతో కేంద్రంలో కదలికొచ్చిందని అందరూ భావించారు. ఏఐసీసీ స్థాయిలోనూ పలు దఫాల చర్చలు కూడా ఈ మేరకు జరిగాయి. రాష్ట్రానికి చెందిన కీలక నేతలు సీఎం బొత్స, జానా, చిరంజీవి, దామోదర రాజనరసింహులు వలసలపై అధిష్టానానికి నివేదికలు అందించడంతో ఏదో ఒక నిర్ణయం ఉంటుందని అందరూ ఆశించారు. కాంగ్రెస్ కోర్ కమిటీ కూడా 2 సార్లు సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏదో ఒక నిర్ణయం కేంద్రం తీసుకుంటుందనే సంకేతాలు కూడా వచ్చాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర హోంమంత్రి షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. నెలవారీ మీడియా సమావేశంలో తెలంగాణకు ఏకాభిప్రాయం తీసుకురావడం కష్టంగా మారిందని షిండే చెప్పారు. వివిధ రాజకీయ పక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డెడ్లైన్లు పెట్టలేమని షిండే ప్రకటించారు. తెలంగాణపై జూన్లో ప్రకటన చేస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చేశారాయన. గతంలో కూడా డెడ్లైన్లు పెట్టుకొని ఏమీ సాధించలేకపోయామని, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్ణయాన్ని చెప్పలేమని వెల్లడించారు సుశీల్ కుమార్ షిండే. చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత, పార్లమెంట్ సమావేశాల తర్వాత అంటూ గడువేది పెట్టుకోలేదు. అనేక సార్లు కీలక నిర్ణయం పలానా తేదీలోగా చెప్పాలని భావించినా వీలు పడలేదు. ఏకాభిప్రాయం రాకుండా నిర్ణయం తీసుకోలేము. షిండే వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఏకాభిప్రాయం ఒకటే ప్రాతిపదిక అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఏకాభిప్రాయం ఎప్పటికీ రాదని సీనియర్ నేత వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేయగా, ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాత్రం కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ అంశం తుది దశలో ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏకాభిప్రాయం ఇవ్వాలి కాదు, ఇంకా 100 సంవత్సరాలు వచ్చినా ఏకాభిప్రాయం రాదు. ఎందుకు రాదంటే ఆంధ్రలో 3/4 ఉన్నాం, మేము 1/4 ఉన్నాం. 1/4 ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం రాదు. ఇక్కడ అన్యాయం జరిగిందనేది ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది. అందులో
అనుమతి లేదు. మరోవైపు టీజేఏసీ నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడానికి సుముఖంగా లేదు ప్రభుత్వం. ఈ ఉద్రిక్తతల నడుమ మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు తెలంగాణ జేఏసీ చెలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్లో నిషేధాజ్ఞలు విధించింది ప్రభుత్వం. ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చిన నిషేధాజ్ఞలు 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ. అసెంబ్లీ, సచివాలయం, జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీల్ని నిషేధించారు. ఆయా ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని పేర్కొన్నారు సిపి. అటు ఈ నెల 14న తలెత్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి వీలుగా పోలీస్ బలగాల్ని భారీగా మోహరిస్తున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం నగరం మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంది. మరోవైపు చెలో అసెంబ్లీకి అనుమతి కోసం తెలంగాణ మంత్రులు ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. పర్మిషన్ ఇవ్వడానికి సీఎం సుముఖంగా లేరు. మంగళవారం నాడు అసెంబ్లీ రెండోసారి వాయిదా పడగానే తెలంగాణ మంత్రులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్. ఈ సమావేశానికి చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, శ్రీధర్ బాబు, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ హాజరయ్యారు. అనుమతి ఇవ్వబోమని వీరితో సీఎం నేరుగా చెప్పలేదు. కానీ సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు ర్యాలీలకు ఇంతకు ముందెన్నడూ అనుమతి ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ వరకు అనుమతి ఇవ్వకపోయినా ఏదో ఒక చోట సమావేశానికి పర్మిషన్ కావాలని మంత్రులు కోరినా ఫలితం లేకపోయింది. ఈ అంశంపై తాను పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి చెప్తానంటూ మంత్రుల్ని పంపేశారు సీఎం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విడుదల చేసిన ప్రకటనతో ఇక చెలో అసెంబ్లీకి అనుమతి రాదని తేలిపోయింది. మరోవైపు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందంటూ టీఆర్ఎస్ ఆరోపించింది. తెలంగాణ జిల్లాల్లో బైండ్ ఓవర్ కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ నేతలు. నిర్బంధించిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది టీఆర్ఎస్. ఈరోజు జిల్లాల వ్యాప్తంగా తెలంగాణ ప్రాంతంలో బైండ్ ఓవర్ల పేరు మీద అనేక మందిని ఇప్పటికే అర్ధరాత్రి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లు నింపడం జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఇది ఎవరు కూడా క్షమించాలన్నటువంటిది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయం. రాజకీయ చర్చలు ఇలా కొనసాగుతుండగానే మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం రేపింది. చలో అసెంబ్లీని మిలిటెంట్ పోరాటంగా మలచాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా సరే వెనుకాడకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఓట్ల కోసం వచ్చే అన్ని రాజకీయ పార్టీల్ని తన్ని తరమాలని కోరింది. సిపిఐ మావోయిస్ట్ ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట టీవీ9కు ఈ లేఖను పంపారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు శాంతి భద్రతల్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వరు. అయితే సమస్య తీవ్రతను, ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని సందర్భాల్లో ఆఖరి నిమిషంలో అనుమతించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం పర్మిషన్ ఇవ్వకపోవడానికి ప్రభుత్వం మావోయిస్టు లేఖను మరో బలమైన కారణంగా చూపే అవకాశం ఉంది.